గుంటూరు జిల్లా మాచర్లలో జరిగిన పరువు హత్య కేసులో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. ఏదైతే కన్న తల్లిదండ్రులే కాలయముళ్ల మారి కూడా చౌడమ్మనైతే హత్య చేసి కిరాతకంగా చంపేశారు. అయితే దీనికి తోడు ఒక పోలీస్ అధికారి పాత్ర కూడా ఈ ఘటనలో సంచలనం రేపుతుందని చెప్పుకోవాలి. అయితే హత్య చేసిన అనంతరం కూడా దాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు కుటుంబ సభ్యులు ఆ పోలీస్ అధికారితో కూడా కుమ్మక్కయ్యారు. దీంతో ఆ పోలీస్ అధికారి భారీగా లక్షల్లో కూడా ఆ కుటుంబ సభ్యుల నుంచి కూడా డబ్బులు వసూలు చేశాడు. చౌడమ్మ అనే అమ్మాయి కూడా కొన్ని రోజుల క్రితం అయితే చనిపోయిన ఘటన అయితే బయటకు వచ్చింది. అయితే ఆత్మహత్య చేసుకుంది. నా కూతురు ఇంట్లోంచి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత పోలీసులు ఎవరు నా కూతుర్ని వెతికేందుకు సహకరించట్లేదంటూ ఎవరైతే చౌడమ్మ కుటుంబ సభ్యులైతే కొంచెం యాక్టింగ్ చేసే ప్రయత్నం అయితే చేశారు. అయితే ఎట్టకేలకు కూడా పోస్ట్ మార్టం రిపోర్ట్లో అయితే సంచలన విషయాలు బయటకు వచ్చాయి. అయితే మార్చి 18న అనుమానాస్పద రీతిలో కూడా చౌడమ్మ మృతి చెందింది. అయితే మార్చి 4న ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. తను ప్రేమించిన వ్యక్తిని అయితే పెళ్లి చేసుకుంది. సో అయితే ఈ ఘటన అనంతరం కూడా కుటుంబ సభ్యులకు తను ప్రేమించి పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. సో ఎలాగైనా సరే తన కూతుర్ని పట్టుకుని ఇంటికి తీసుకురావాలనుకున్నారు. తీసుకొచ్చిన తర్వాత కూడా తనని పూర్తిగా హత్య చేయాలనుకున్నారు. సో ఈ ప్లాన్ ప్రకారమే ఒక పోలీస్ సీఏతో కూడా కుమ్మక్కయ్యి కూడా ఈ ఘటన మొత్తానికి ఒడిగొట్టారు. అయితే ఇప్పుడు ఈ కేసు దర్యాప్తులో కూడా బయటకు వచ్చిన సంచలన విషయాలైతే అందరినీ కంగు తినేలా చేస్తున్నాయని చెప్పాలి. 20 రోజుల తర్వాత కూడా ఈ విషయాలన్నీ కూడా బయటపడ్డాయి. ప్రస్తుతం పోలీసుల అదుపులో తల్లిదండ్రులు ఉన్నారు. అయితే కేవలం ఒక సీఏ వల్లే చౌడేశ్వరి హత్యకు గురైందని కూడా నిర్ధారణ అయింది. హత్య తర్వాత ఆత్మహత్యగా కూడా చిత్రీకరించేందుకైతే పోలీస్ అధికారి పాత్రధారిగా సూత్రధారిగా కూడా ఉన్నాడు. ఎవరైతే కన్న తల్లిని చంపేందుకు కన్న కూతుర్ని చంపేందుకు కూడా తల్లిదండ్రులు ఎంత ప్రయత్నం చేశారో సో ఆ అమ్మాయిని పట్టుకుని తీసుకురావడానికి తీసుకొచ్చిన తర్వాత హత్య చేసేందుకు కూడా ఒక సీఐ పోలీస్ అధికారి ఇలాంటి కుట్రకు దాడి చేయడం అనేది ఇప్పుడు పెను సంచలనంగా మారింది. ఏదైతే తల్లిదండ్రుల నుంచి కూడా పెద్ద మొత్తంలో అమౌంట్ తీసుకుని మరి కూడా ఈ ఘటనకి ఒడిగట్టాడు ప్రస్తుతం ఆ సీఐ అని చెప్పాలి. సో దీంతో అటు సీఐపై అలాగే కన్న తల్లిదండ్రులపై కూడా విమర్శల వర్షం కురుస్తుందని చెప్పాలి. ఇక మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి గుంటూరు నుంచి మణికుమార్ అందుబాటులో ఉన్నారు. మణికుమార్, మనం చూస్తున్నాము ఒక పక్కన ఏదైతే ప్రేమించి వెళ్ళిపోయింది నా కూతురు అంటూ కూడా కన్న తల్లిదండ్రులు కొన్ని రోజులుగా చెప్పుకుంటూ వచ్చారు. అయితే కూతుర్నే కిరాతకంగా హత్య చేసి చంపేశారు వాళ్ళు. అయితే సిఐ పాత్ర కూడా ఎంతో కీలకమని చెప్తున్నారు. అసలు ఇంత దారుణానికి ఎలా ఒడిగట్టారని అనుకోవచ్చు. సిఐ సాయంతో కేవలం ప్రేమించిన వ్యక్తితో వెళ్ళిపోయిందని ఇలాంటి ఘటనకు ఒడిగట్టారా? అసలు పిన్ టు పిన్ ఈ ఘటన స్టార్టింగ్ నుంచి ఏం జరిగింది, ఇప్పుడు పోలీసులు ఏమంటున్నారు, దర్యాప్తు ఎలా సాగుతుంది? ఆచరణ పట్టణానికి సంబంధించినటువంటి ఒక పరువు హత్య కేసులో కీలక విషయాలు వెలుగు చూస్తూ ఉన్నాయి. గత నెల 4వ తేదీన మాచర్ల పట్టణ పోలీస్ స్టేషన్ కు తల్లిదండ్రులు చంద్రశ్రీనాథ్ అసలు భార్య ఇద్దరు కూడా తమ కుమార్తె మిస్ అయ్యింది, కనిపించట్లేదంటూ కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి కూడా పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూ ఉన్నారు. అయితే మార్చి 12వ తేదీన 13వ తేదీన ఆ ప్రాంతంలో పోలీస్ స్టేషన్ కి వెళ్లి అక్కడ మాచర్ల పట్టణ సిఐతో వాగ్వాదానికి దిగారు. తమ కుమార్తె మిస్ అయింది, ఇప్పటి వరకు కూడా కనిపించలేదంటూ కూడా పోలీసులు నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ కూడా వాళ్ళు మాచర్ల పట్టణ సీఏలో తమ బంధువులతో కలిసి ఆందోళనకు దిగారు. ఆ సమయంలో మాచర్ల సీఏ దురుసుగా ప్రవర్తించారు తమ పట్ల అంటూ కూడా వాళ్ళు. అంటే మార్చి 15వ తేదీన ఎవరైతే చౌడమ్మ మిస్ అయినటువంటి చౌడమ్మ ఆమె గతంలోనే నాగరాజు అనే వ్యక్తిని ప్రేమించింది. ఇంట్లో తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో ఆమె ఇంట్లోంచి వెళ్ళిపోయి అతన్ని పెళ్లి చేసుకుంది. ఒక దేవాలయంలో పెళ్లి చేసుకుని అక్కడి నుంచి మార్చి 15వ తేదీన మాచర్ల పట్టణంలో ప్రాంతంలో ఉన్నారని పోలీసులకు సమాచారం అంతా పోలీసులు అక్కడికి వెళ్లి ఆమెను బలవంతంగా తల్లిదండ్రులకు అప్పగించే ప్రయత్నం చేశారు. తాము ఇద్దరం కూడా మేజర్లము, ఇష్టపడే పెళ్లి చేసుకున్నాము, మమ్మల్ని విడదీయొద్దని చెప్పినప్పటికీ కూడా ఎవరైతే ఒక పోలీసు అధికారి మాచర్ల పట్టణానికి సంబంధించినటువంటి పోలీసు అధికారి ఆమెను బెదిరించి బలవంతంగా తల్లిదండ్రులకు అప్పగించారు. సరిగ్గా 2-3 రోజుల తర్వాత అంటే మార్చి 18వ తేదీన అదే చౌడమ్మ ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నట్లు కూడా తల్లిదండ్రులు బయటకు చెప్పారు. అయితే ఆత్మహత్య తమ కుమార్తె ప్రేమించిన దూరం అవడంతో ఆత్మహత్య మనవేదన తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుందని చెప్పి తల్లిదండ్రులు చెప్పారు. అయితే తల్లిదండ్రులు చెప్పిన సమాధానాల మీద అనుమానం వచ్చినటువంటి పోలీసులు పోస్ట్ మార్టం కి పంపించారు. చౌడమ్మ పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఆత్మహత్యకు సంబంధించిన ఆనవాళ్ళు ఏమీ లేవని చెప్పి అటు వైద్యులు కూడా చెప్పిన పరిస్థితి. దీంతో
మాచర్ల పోలీసులు తల్లిదండ్రులు ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నారు. అప్పటి వరకు కూడా ఆ ఎవరైతే ఆ కేసులు డీల్ చేస్తున్నటువంటి పట్టణ సీఏ ఉన్న అతని మీద ఆరోపణలు రావడంతో జిల్లా ఎస్పీ కృష్ణారావు నేరుగా రంగంలోకి దిగారు. దానికి సంబంధించిన విచారణ ఆయన స్వయంగా అక్కడ స్టేషన్ లో ఉండి విచారించారు. తల్లిదండ్రులు కూడా ఆయన స్వయంగా విచారించారు. అయితే తల్లిదండ్రుల విచారణలో కీలక విషయాలు బయటకు వచ్చినట్టు కూడా మనకి తెలుస్తా ఉన్నాయి. మొదటి నుంచి కూడా ఎవరైతే పట్టణ టౌన్ పోలీస్ స్టేషన్ కు వెళ్ళినప్పుడు తల్లిదండ్రులు గొడవ పడినటువంటి సీఏ ఎవరున్నా అతనే వాళ్ళకి మద్దతు పలికినట్లు కూడా అధ్యక్షంతో అంతా కూడా పూర్తిగా అతని మద్దతులో జరిగినట్లు కూడా ఒక ప్రచారం జరుగుతూ ఉంది. దాని మీద కూడా పోలీసులు ఉన్నతాధికారులు సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. అతనికి సంబంధించినటువంటి పోలీస్ అధికారికి సంబంధించినటువంటి అంటే మొదటి నుంచి కూడా ఏం జరిగింది, తల్లిదండ్రులు స్టేషన్ కి రావడం, కంప్లైంట్ ఇవ్వటం, తర్వాత ఆత్మహత్య చేసుకోవడం, ఆత్మహత్యను కూడా హత్య చేసిన తర్వాత దాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేయడం. ఆ సమయంలో కూడా పోలీసు అధికారికి పెద్ద మొత్తంలో తల్లిదండ్రులు డబ్బులు మొట్ట చెప్పినప్పుడు కూడా మనకి సమాచారం ఉంటుంది. ఈ నేపథ్యంలో అతని మీద పెద్ద ఎత్తున ఆరోపణలు రావడంతో ఆ పోలీసు అధికారికి సంబంధించి జిల్లా ఎస్పీ నేరుగా రంగంలో దిగి విచారణ ప్రారంభించారు. విచారణకు సంబంధించి ఇప్పుడు ఇంకా మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నట్లు కూడా తెలుస్తుంది. వాళ్ళు మేజర్లు అయినప్పటికీ కూడా ఆ తల్లిదండ్రులు పోలీసు అధికారికి పెద్ద మొత్తంలో డబ్బులు ముట్ట చెప్పడంతోనే బలవంతంగా ఆమెను తీసుకొచ్చి తల్లిదండ్రులకు అప్పగించినట్టు తెలుస్తుంది. అప్పగించిన తర్వాత తల్లిదండ్రులు ఆమెను హింసించడం, తమ పరువు పోయిందంటూ కూడా తమ పరువు తీసేమంటూ కూడా కుమార్తెని హింసించిన తర్వాత ఆమెను హత్య చేసి దాన్ని ఆత్మహత్య చిత్రీకరించిన తర్వాత కూడా పోలీస్ స్టేషన్ పోస్ట్ మార్టం రిపోర్ట్ లో కూడా ఈ ఆత్మహత్య కాదు హత్య అని చెప్పి రిపోర్ట్ రావడంతో ఇప్పుడు మొత్తం వ్యవహారం అంతా కూడా బయటకు వచ్చింది. ప్రస్తుతానికి తల్లిదండ్రులు ఇద్దరు కూడా పోలీసులు అదుపులో ఉన్నారు. ఎవరైతే పట్టణ సీఎం మీద ఆరోపణలు వస్తున్నాయో అతనికి సంబంధించి అతని పాత్ర ఉందా లేదా అనే కోణంలో కూడా పోలీసులు విచారణ చేస్తా ఉన్నారు. ఓ పోలీస్ అధికారి ఇదంతా చేశారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆ పోలీస్ అధికారి ఎవరు అనే దాని మీద ఇప్పుడు చర్చ జరుగుతుంది. నిజంగా పట్టణ సీఏ ఇదంతా చేశారా లేదంటే వేరే అధికారి ఎవరన్నా పాత్ర ఇందులో ఉందా అనే కోణంలో కూడా పోలీసులు విచారణ చేస్తున్నట్లు కూడా మనకి తెలుస్తా ఉంది. మొదటి నుంచి కూడా కుమార్తె చౌడమ్మ ఇంట్లోంచి వెళ్ళిపోవటం ఇష్టం లేనటువంటి తల్లిదండ్రులు, అంటే ఇష్టం లేని పెళ్లి చేసుకుంది ప్రేమించిన వ్యక్తిని అని చెప్పి అక్కస్తోని తల్లిదండ్రులు దారుణానికి ఒడిగట్టినట్టు కూడా తెలుస్తా ఉంది. అంటే కుమార్తె అంటే ఒకే సామాజిక వర్గాన్ని వ్యక్తిని ప్రేమించినప్పుడు కూడా తల్లిదండ్రులు అంటే ఈ చౌడమ్మ తల్లిదండ్రులకు ఈ పెళ్లి మొదటి నుంచి ఇష్టం లేకపోవడంతో ఇదంతా చేసినట్లు కూడా తెలుస్తుంది. ఆ కుమార్తెను తమకు అప్పగించాలని ఆ పోలీసు అధికారికి పెద్ద మొత్తంలో డబ్బులు ముట్ట చెప్పారు. అందుకనే అతను వాళ్ళిద్దరు మేజర్ అయినప్పటికీ కూడా అతను బెదిరించి ఆ తల్లిదండ్రులకు అప్పగించినట్టు కూడా తెలుస్తూ ఉంది. తర్వాత ఈ కుమార్తె అంటే ఈ చౌడమ్మ మార్చి 18వ తేదీన ఆత్మహత్య చేసుకుందని చెప్పడం, ఆ విషయం బయటకు రాకుండా కూడా చేయటం, అంటే హత్య చేసి ఆత్మహత్య చిత్రీకరించడంలో కూడా పోలీస్ అధికారి పాత్ర ఉందని ఇప్పుడు బయటపడతా ఉంది. తర్వాత ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ ను కూడా తారుమారు చేయడానికి ప్రయత్నించినట్లు కూడా మనకి సమాచారం ఉంటుంది. అయితే పోస్ట్ మార్టం రిపోర్ట్ సంబంధించి దాన్ని తారుమారు చేయడం కుదరకపోవడం, అంటే ఇది హత్య కాదు ఆత్మహత్య అని పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చేలాగా ప్రయత్నించినట్లు కూడా పోలీస్ అధికారి మనకి సమాచారం ఉంటుంది. ఈ విషయాలన్నీ కూడా ఇప్పుడు మీడియాలో ప్రచారం కావడంతో కృష్ణా జిల్లా ఎస్పీ పల్నాడు జిల్లా ఎస్పీ కృష్ణారావు అక్కడికి చేరుకుని మాచర్ల పట్టణ పోలీస్ స్టేషన్ లో నుండి అక్కడ తల్లిదండ్రులను విచారిస్తూ ఉన్నారు. ఇంకా కేసు సంబంధించి కీలక విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అంటే ఎంత మొత్తంలో డబ్బు ఆశ చూపారు, ఎంత మొత్తంలో డబ్బు ఇచ్చారు, అంటే మొదటి నుంచి కూడా ఆమె మిస్సైన్ దగ్గర నుంచి కూడా వీళ్ళు పోలీస్ అధికారితో బేరం కుదుర్చుకున్నారా లేదంటే దొరికిన తర్వాత అమ్మాయి అప్పచెప్పిన తర్వాత ముందే చంపేస్తామని చెప్పి ఆ పోలీస్ అధికారి సమాచారం ఇచ్చారా, మొత్తం హత్యోద్యంతం అంతా కూడా తప్పించేందుకు ఆ పోలీస్ అధికారిని అడ్డం పెట్టుకున్నారా, పోలీస్ అధికారి ఎందుకని ఈ హత్య కేసులో ఇన్వాల్వ్ అయ్యారు, ఎంత మొత్తంలో డబ్బు చేతులు మారిందనే దాని మీద కూడా ఇప్పుడు పోలీసులు విచారణ చేస్తున్నారు. నేరుగా జిల్లా ఎస్పీ కృష్ణారావు ఈ హత్యోద్యంతానికి సంబంధించిన కేసులో విచారణ చేస్తున్న నేపథ్యంలో ఎవరు కూడా తప్పించుకుంటానికి వీల్లేదనే ఒక ప్రచారం జరుగుతుంది. మొదటి నుంచి కూడా ఏదైతే ఆ సీఏ ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటారో సీఏ ఉన్నారో ఆరోపణలు ఎదుర్కొంటారో సీఏకి గతంలో కూడా
అనేక ఆరోపణలు ఉన్నట్లు కూడా మనకి సమాచారం అందుతూ ఉంది. ఒక గబ్బర్ సింగ్ అంటూ కూడా తనంతా తానే చెప్పుకొని ఆ పట్టణంలో హల్చల్ చేస్తున్న ఘటనలు కూడా గతంలో కూడా చాలా వచ్చినట్లు మనకి సమాచారం అందుతూ ఉంది. అయితే ఆ సదరు సీఏకి సంబంధించినటువంటి పాత్ర ఇందులో పూర్తిగా ఉందా లేదా వేరే పోలీసు అధికారి పాత్ర ఉందనే కోణంలో కూడా ఇప్పుడు పోలీసులు లోతుగా విచారణ చేస్తా ఉన్నారు. మొత్తానికి చౌడమ్మ కేసుకు సంబంధించి అత్యుదంతం కేసుకు సంబంధించి ఇప్పుడు కీలక విషయాలు బయటకు వస్తా ఉన్నాయి. అంటే మొదటి నుంచి ఆరోపణలు వస్తున్నట్లుగా సిఐ ఇదంతా చేశారా లేదంటే వేరే పోలీసు అధికారులు ఉన్నారా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. కాబట్టి ఇంకా మరిన్ని కీలక విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. మరోవైపు ఒక్క పోలీసు అధికారి ఇదంతా చేశారు, ఇంకా మిగతా సిబ్బంది కూడా దీంట్లో ఏమైనా పాత్ర ఉందా అనే కోణంలో కూడా పోలీసులు విచారణ చేస్తా ఉన్నారు. మొత్తానికి పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలో జరిగినటువంటి అంటే ఒక ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుందన్న కారణంతో కన్న తల్లిదండ్రులే కుమార్తెను హత్య చేయడానికి ప్రయత్నించడం, ఆ హత్యోద్దంతాన్ని అంతా కూడా ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు పోలీస్ అధికారి పాత్ర అందులో ఉండటం, ఆ పోలీస్ అధికారి ఇదంతా చేయడం, ఇదంతా కూడా తప్పించేందుకు ఆ పోలీస్ అధికారికి తల్లిదండ్రులే కుమార్తెను చంపి ఆ కేసు నుంచి తప్పించడానికి తల్లిదండ్రులే పెద్ద మొత్తంలో పోలీసు అధికారికి భారీగా నగదు మొత్త చెప్పడం లాంటి విషయాలు ఇప్పుడు విస్మయానికి గురి చేస్తుందని చెప్పాలి. ఏదేమైనప్పటికీ కూడా మాచర్ల పట్టణంలో జరిగినటువంటి ఘటన అంటే ఆ ప్రేమించిన వ్యక్తి దూరం అయ్యాడని చెప్పి ఆత్మహత్య చేసుకుందని ప్రచారం జరిగినప్పటికీ కూడా ఆ తల్లిదండ్రులే ఇష్టం లేని పెళ్లి చేసుకుందని కన్న కూతుర్ని కడతీసిన ఘటన అయితే మొత్తం జిల్లా వ్యాప్తం కూడా చర్చనీయాంశం అవుతుందని చెప్పాలి. ఏదేమైనప్పుడు కూడా ఈ మొత్తం అత్యుదంతం కేసులో ఆ పోలీస్ అధికారి ఎవరు అంటే ఆరోపణలు ఎదుర్కొంటున్నట్టు ఆ సిఐ అదంతా చేశారా లేదంటే ఎవరు ఆ పోలీస్ అధికారి, వీళ్ళకి మొదటి నుంచి కూడా మద్దతు ఇచ్చిన పోలీస్ అధికారి ఎవరు, పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకున్న అధికారి ఎవరు అనే దాని మీద ఇంకా మరికొద్ది రోజుల్లోనే మొత్తం విషయాలన్నీ బయటకు వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. పోలీస్ శాఖ కూడా దీని మీద సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తుందంటే ఒక మేజర్ అయినటువంటి జంటను విడదీసి పెళ్లి చేసుకున్న జంటను విడదీసి తల్లిదండ్రులకు అప్పగించి మళ్ళీ హత్య చేసిన ఘటనను కూడా తప్పించే ప్రయత్నం చేసినటువంటి ఆ దుర్మార్గ పోలీస్ అధికారి ఎవరు అనే దాని మీద ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంది. దీని మీద పోలీస్ శాఖ కూడా సీరియస్ అయినట్టు తెలుసు. సదరు పోలీసు అధికారి మీద చర్యలకు కూడా సిద్ధమవుతున్నట్లు కూడా డిపార్ట్మెంట్ కూడా ఆ చర్యలకు సిద్ధమవుతోంది. మొత్తంగా ఈ అత్యుదంత ఘటనకు సంబంధించి ఈ తల్లిదండ్రుల పాత్రతో పాటు పోలీసు అధికారుల పాత్ర కూడా ఉండటం, ఒక ప్రేమించి తెలియజేసుకున్న యువజంటను విడదీసి ఆ యువతి ఆత్మహత్యకు కారణమైనటువంటి ఘటనకు కారణమైనటువంటి ఆ పోలీసు అధికారులు అదేవిధంగా తల్లిదండ్రులను కూడా కఠినంగా శిక్షించాలని ఒక విమర్శలు వస్తున్న నేపథ్యం, డిమాండ్ వినిపిస్తున్న నేపథ్యంలో చూడాలి మరి ఈ కేసుకు సంబంధించి అటు డిపార్ట్మెంట్ ఏ విధంగా ముందుకెళ్తుంది, ఇంకా తల్లిదండ్రుల నుంచి ఎలాంటి కీలక విషయాలు బయటకు వస్తాయి, ఇంకా మిగతా పోలీసుల పాత్రలు ఏమైనా ఉన్నాయా లేదా ఒక్క పోలీసు అధికారి ఇదంతా చేశారా, పోలీసు శాఖ దీని మీద ఎట్లాంటి చర్యలు తీసుకుంటుందని అయితే వేచి చూడాల్సిన పరిస్థితి అట్లా. చంపేశారు సార్ వీళ్ళందరూ కలిసి. నాకు ఒక్కటే రిక్వెస్ట్, నా కూతురు నాకు ఒక్క చెప్పమాను, లేదంటవా న్యాయం జరగకపోతే ఎంత దూరం వేసుకెళ్ళి 8 రోజుల నుంచి మమ్మల్ని ఏది శర్మని చేసి అమ్మాయి చంపేశారు సార్. ఇల్లు అమ్మాయి లేదు, ఉంటే 8 రోజులు తీసుకున్నప్పుడు ఎందుకుంటారు వీళ్ళు. గంగనపోయిన నాగరాజు 20 మంది వచ్చారు సార్. గంగనపోయిన నాగరాజు, గంగనపోయిన శ్రీను, గంగనపోయిన కాశయ్య, గంగనపోయిన సుల్లయ్య, గంగనపోయిన లక్ష్మయ్య, మరి మున్న రామకృష్ణ, మున్న మంగమ్మ. ఈ రోజు నుంచి సిఐ గారి కానీ 8 రోజులు తిరుగుతున్నాం సార్. ఈ రోజు 6ంటికి తీసుకొస్తాను, ఈ కూతురు నొప్పి చెబుతాను సార్. 8 రోజుల నుంచి మేము స్టేషన్ చుట్టూ పండుకొని ఈ రోజు తీసుకొస్తాను, ఈ టైంకి తీసుకొస్తే మాకు తెలియదు సార్. అదేమంటే కూతుర్ని మేము చంపేసినామంటారు సార్. వాళ్ళు మేము చంపేసినా మాకు తెలియదు అంటారు. నా కూతురు నా పప్ప చెప్పమన్న సిఐ గారిని ఏమంటారు సార్, రిక్వెస్ట్ చేస్తున్నా నా కూతురు నా పప్ప చెప్పండి సార్. డిఎస్పీ గారిని కూతురు నా పప్ప చెప్పండి సార్. పెట్రోల్ పోసుకోబోయారా మీరు? పోసుకున్నా సార్, చచ్చిపోతా సార్. నా కూతురు నా పప్ప చెప్పకపోతే నేను చచ్చిపోతాను. నాకు నా కూతురు పోసుకొని చచ్చిపోతా. పోలీస్ స్టేషన్ లో ఏం జరిగింది మీరు వచ్చి అడిగాక? మేము అడిగినా సార్ వాళ్ళు మీరు న్యాయం చేస్తారు. ఏ న్యాయం? 8 రోజుల నుంచి ఫిషింగ్ కేసు న్యాయం చేశారు వీళ్ళు. ఏ న్యాయం చేశారు సార్? 8 రోజుల నుంచి ఏం చేస్తారు వీళ్ళు? 8 రోజులు సార్, 8 రోజుల నుంచి నా కూతురు చంపేశారు సార్. లేదు నా కూతురు, 3 రోజులు ఎందుకు తీసుకొచ్చేవాళ్ళు. ఇందాక సిఏ గారు బండి దిగి లోపల పోతుంటే ఆగదు సిఏ గారు అన్నట్టు లోపల ఏంటి కూర్చోబెట్టండి, అంతే అన్నాడు. అంటే నేనేమన్నా అసలు ఆగండి సార్ అన్న మాట తప్ప, ఆ మాట తప్పేం కాదు. ఆ మాట అన్నందుకు లోపలేండి, లోపల కూర్చోబెట్టండి అని సిఏ గారు రివర్స్ అయ్యింది.
మరి ఏం చేశాను మా పిల్లని ఏం చేసాం? మా పిల్ల మాకు కావాలి. మా పిల్ల వాడితో పోయినా మాకు చూపించాలి. సందేశం లేదు పిల్ల